వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలోని అభివృద్ధి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేపట్టి మున్సిపల్ కమిషనర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సమీకృత మార్కెట్ కాంప్లెక్స్, మున్సిపల్ కార్యాలయ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమీకృత మార్కెటింగ్ వెంటనే గతంలో పనులు ప్రారంభమైన పనులను వెంటనే 50 కోట్ల పనులను వెంటనే 50 కోట్ల పనులను వెంటనే 50 కోట్ల పనులను వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి చేస్తే ఆ పనిని అక్కడి నుంచి తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్ దగ్గర చేయడం. అదేవిధంగా వెంకటగిరి టెంపుల్కు బీటీ రోడ్ మంజూరు చేస్తే ఆ రోడ్డు క్యాన్సిల్ చేయించడం. 1,52,00,000తో ఆధునిక ఏదైతే ధోబీ ఘాట్ను చేపట్టడం జరిగిందో అట్టి పనిని కూడా క్యాన్సిల్ చేసి మరి ఇతర దీనికి మళ్లించడం జరిగింది. అదేవిధంగా 32 లక్షల రూపాయలతో ఏదైతే సంత బజార్కు శంకుస్థాపన చేసుకున్నామో దాన్ని క్యాన్సిల్ చేసి ఎక్కడో ఇంకో దగ్గర పెట్టడం జరుగుతూ ఉందని వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అనేది వాస్తవం. కాబట్టి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. 420 హామీలు, 6 గ్యారెంటీలు ఏమి చేయకుండా మరి ఈరోజు మరి టైంపాస్ చేస్తున్నారు తప్ప ఈరోజు వాళ్ళ అభివృద్ధి దాంట్లో నిజంగా కూడా వాళ్ళకు చేయాలనే ఉద్దేశం లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఈరోజు మున్సిపల్ ఆఫీసు 2 కోట్లతో మంజూరు చేస్తే పాత గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆ పనిని కూడా మొదలు పెట్టలేదు. అదేవిధంగా ఈ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పైన 50 లక్షలు మంజూరైతే దాన్ని కూడా పనులు మొదలు పెట్టలేదు. అదేవిధంగా ఈరోజు ఇంకా మిగిలిపోయిన పనులు సీసీ రోడ్లు కానీ, బైపాస్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. నేను కోరేది ఏంటంటే అధికారులను ఈరోజు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా త్వరలోనే మొదలుపెట్టి మరి పూర్తి చేయించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ, ఒకవేళ వాళ్ళు పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టి తప్పనిసరిగా కళ్ళు తెరిపించే పరిస్థితి తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుందనే విషయాన్ని కూడా దీని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై